వెల్కమ్ టు సుస్మిత స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులకి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం మనకు అందుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. ఇక మన క్లాసులోకి వెళ్తే, గత క్లాసులో మనం చూస్తే ఐరోపా వారు భారతదేశానికి ఏ విధంగా వాళ్ళు ఎంటర్ అయ్యారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి క్లాసులో ఐరోపా వారు అయినటువంటి పోర్చుగీస్ వారు భారతదేశానికి ఏ విధంగా వచ్చారో మనం నేర్చుకున్నాం. తర్వాత క్లాసులో డచ్ వారు ఏ విధంగా భారతదేశానికి వచ్చారు, ఏ విధంగా ఎలాంటి స్థావరాలు వాళ్ళు ఏర్పాటు చేశారు, అన్ని విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు బ్రిటిషర్సు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, వాళ్ళు ఏ విధంగా తమ స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ వారి రాక అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావాలనేటువంటి కోరిక వాళ్ళకి ఎందుకు పుట్టింది, వాళ్ళకి ఆ కోరిక పుట్టడానికి కారణం ఏంటి? ఉదాహరణకి పోర్చుగీస్ వాళ్ళు 1498 ఆ సంవత్సరం టైంలోనే వాళ్ళు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటే, మరి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు సుమారు 1600 సంవత్సరం దాకా కూడా భారతదేశానికి రాలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళకి ఒక భయం ఉండేది. ఏం భయం అని అంటే, సముద్ర మార్గంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం బ్రిటిషర్స్ చేయలేరు అనేటువంటి భయం లేదా అపోహ వాళ్ళకు ఉండేది. కాబట్టి వాళ్ళు తూర్పు దేశాలకు అంత దూరం సముద్ర మార్గం ప్రయాణం చేయటం అసాధ్యమని వాళ్ళు భావించి వాళ్ళు ఏం చేశారంటే, ఈ విధంగా సముద్ర మార్గంలో నుంచి భారతదేశానికి వ్యాపారం చేయడానికి రావడానికి వాళ్ళు సాహసం చేయలేదు. మరి అలా సాహసం చేయనటువంటి వాళ్ళు 1600 సంవత్సరం తర్వాత ఏ విధంగా భారతదేశానికి రాగలిగారు, భారతదేశంలో ఏ విధంగా వాళ్ళు వర్తక వ్యాపారాలు స్థాపించగలిగారు అని మనం ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, 1579 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటువంటి ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ మొలాకస్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. 1579 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డ్రేక్ అనేటువంటి ఆయన సముద్ర మార్గం గుండా మొలాకస్ అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. దానితోటి అప్పటి వరకు బ్రిటిషర్స్కు ఉన్నటువంటి భయము పోయింది. ఏంటి వాళ్ళకున్నటువంటి భయము అని అంటే, బ్రిటిషర్స్కి అప్పటి వరకు ఎలాంటి భయం ఉందని అంటే, బ్రిటిషర్సు సముద్రంలో సుదీర్ఘ ప్రయాణం చేయలేరు అనేటువంటి అపోహ ఉంది. ఎప్పుడైతే ఫ్రాన్సిస్ డ్రేక్ మొలాకస్ దాకా ప్రయాణం చేశాడో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది. మనం కూడా ఏ విధంగానైనా సముద్ర మార్గంలో దూరంగా ప్రయాణం చేయొచ్చు అనేటువంటి అపోహ వాళ్ళు తొలగి వాళ్ళకి ధైర్యంతో వాళ్ళు ముందుకు సాగటం ప్రయత్నం చేశారు. తర్వాత 1583 సంవత్సరంలో రాల్ఫ్ పిచ్ అనేటువంటి వ్యక్తి పర్షియా జలసంధి అనే దాని దాకా సముద్ర మార్గంలో తను వచ్చాడు. పర్షియా జలసంధి దాకా ఎప్పుడైతే ఈ రాల్ఫ్ పిచ్ వచ్చాడో, ఆల్రెడీ ఈ పర్షియా జలసంధి మీద ఆధిపత్యం వహిస్తున్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళకి భయం మొదలైంది. పోర్చుగీస్ వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా బ్రిటిషర్స్ మీద వ్యాపార విషయంలో కొంచెం భయం ఉంది. ఏంటంటే, వాళ్ళు కనుక ఎంటర్ అయితే మన వ్యాపార సామ్రాజ్యం మీద బ్రిటిషర్స్ దెబ్బ కొడతారేమో అనేటువంటి భయం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే ఈ రాల్ఫ్ పిచ్ అనేటువంటి ఆయన సముద్ర మార్గంలో గుండా ఎప్పుడైతే ఈయన ఈ పర్షియా జలసంధి ప్రాంతానికి వచ్చాడో, ఈ పోర్చుగీస్ వాళ్ళు మరి మనం అనుకున్న భయపడుతున్నట్టే బ్రిటిషర్స్ ఈ విధంగా తూర్పు దేశానికి కూడా వస్తున్నారేమో అనేటువంటి ఆలోచనతోటి వీడిని రానియకుండా చేయాలని వెంటనే
రాల్ఫ్ పిచ్ అనేటువంటి వాడిని బంధించేశారు. వాడిని బంధించి వాడిని పోనీయకుండా వాడిని నిర్బంధం చేశారు. అయితే ఈ రాల్ఫ్ పిచ్ అనేటువంటి వాడు పోర్చుగీస్ వారి యొక్క నిర్బంధం నుంచి తప్పించుకొని వాడు పారిపోయి ఈ బ్రిటిషర్ దగ్గర అక్కడ వ్యాపారం చేసే భూస్వాములకి ఒక విషయం చెప్పాడు. ఏమనంటే, రే బాబు, భారతదేశం అనేది చాలా సుసంపన్నమైనటువంటి దేశం, అక్కడ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, విస్తారమైనటువంటి ధనం ఉంది. తూర్పు దేశాల్లో వ్యాపారం చేస్తే మనం అధికమైనటువంటి లాభాలని సంపాదించవచ్చు. అక్కడ పోర్చుగీస్ వాళ్ళు విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని రాల్ఫ్ పిచ్ అనేటువంటి వాడు బ్రిటిష్ వ్యాపారవేత్తలకు ఇన్ఫర్మేషన్ని అందించాడు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో సముద్రంలో ఉన్నటువంటి ఒక ఓడని బ్రిటిషర్స్ పట్టుకున్నారు. అంటే పోర్చుగీసు వారి యొక్క ఓడది. పోర్చుగీసు వారికి బ్రిటిషర్స్కి మధ్య చిన్న గొడవ వచ్చిన కారణాన్ని బట్టి పోర్చుగీసు వారి యొక్క ఓడని వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఓపెన్ చేస్తే బ్రిటిషర్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఓడ నిండా కూడా బంగారంతో విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు నిండి ఉన్నాయి. భారతదేశంలో సుగంధ ద్రవ్యాలకు పెద్ద విలువ లేదు. ఎందుకనంటే ఎక్కడ చూసినా అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి విలువ లేదు. కానీ ఐరోపాలో సుగంధ ద్రవ్యాలకి వాళ్ళు బంగారంతో వాళ్ళు పోలుచుకుంటారు. అంత విలువైంది. ఓ షిప్ నిండా ఓడ నిండా సుగంధ ద్రవ్యాలు ఎప్పుడైతే వస్తున్నాయో వాళ్ళు చూసి ఇంత విలువైన వస్తువులు వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఇక భారతదేశంలో ఇక ఎంత విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి మనం కూడా భారతదేశాన్ని వ్యాపారం చేయడానికి వెళ్ళాలి అనేటువంటి దృఢమైనటువంటి ఆలోచన, దృఢమైన సంకల్పం బ్రిటిష్లో వ్యాపారం చేస్తున్నటువంటి ఒక 200 మంది భూస్వాములకి కలిగింది. ఈ 200 మంది భూస్వాములు కలిసి వాళ్ళకు వర్తక సంఘంగా, వ్యాపార సంఘంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఏర్పాటు చేసుకొని ఇప్పుడు వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి భారతదేశం వెళ్ళటానికి వాళ్ళు ఏం చేశారంటే అనుమతి కోసం వాళ్ళు బ్రిటిష్ రాణి దగ్గరికి, ఎలిజబెత్ రాణి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అమ్మగారు లేదా మేడం అని పిలిచారు. వెంటనే ఎలిజబెత్ రాణి చెప్పండి రా, ఎందుకు వచ్చారు, ఏంది అని అడిగింది. ఏం లేదు మేడం, చిన్న పర్మిషన్ కోసం మీ దగ్గరికి వచ్చాం. అంటే ఏం పర్మిషన్ కావాలి అని అడిగింది. ఏం లేదు మేడం, మేము భారతదేశానికి వ్యాపారం చేయాలనుకుంటున్నాం, భారతదేశానికి మేము వ్యాపారం చేయడానికి వెళ్తాం, దయచేసి మీరు మాకు అనుమతిస్తే మేము వెళ్తాం మేడం అని వాళ్ళు అడిగారు. వెంటనే ఎలిజబెత్ రాణి ఆలోచించి, అవునా, ఇప్పుడు నేను మీకు పర్మిషన్ ఇస్తే నాకేంటి లాభం అని ప్రశ్నించింది. వెంటనే వీళ్ళు అన్నారు, ఏం లేదు మేడం, అక్కడ భారతదేశంలో విస్తారమైనటువంటి ధన సంపదలు ఉన్నాయి, అక్కడ వ్యాపారం చేస్తే విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి, వచ్చిన లాభంలో 10% లాభం మీకు ఇస్తాం మేడం అని చెప్పారు. ఓకే, అయితే మీకు పర్మిషన్ గ్రాంట్, వెళ్ళిపోండి, వ్యాపారం చేసుకోండి అని మొదటి ఎలిజబెత్ రాణి వీళ్ళకి అనుమతి ఇచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎప్పుడు అనుమతించింది అని అంటే క్రీస్తు శకం 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఎలిజబెత్ రాణి, మొదటి బ్రిటిష్ యువరాణి అయినటువంటి మొదటి ఎలిజబెత్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతించింది. గత ఎగ్జామ్స్లో దీని మీద చాలాసార్లు బిట్ అడిగారు. అభ్యర్థులకి దీని మీద ఎలా అడిగారనంటే గత ఎగ్జామ్స్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది ఎప్పుడు అనగానే క్రీస్తు శకం 1600 సంవత్సరం అని అందరు చెప్పేస్తారు. అలాగే వాడు ఎగ్జామ్లో ఎలా అడిగాడు అంటే క్రీస్తు శకం 1600 ఇచ్చి అన్ని 4 ఆప్షన్స్లో కూడా క్రీస్తు శకం 1600 సంవత్సరం ఇచ్చాడు. అయితే డిసెంబర్ 31, నవంబర్ 31, అక్టోబర్ 31, సెప్టెంబర్ 31 అని ఇచ్చాడు. ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ కొన్నిసార్లు 31వ తారీఖు గుర్తు లేకపోయినా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, నెల గుర్తు లేకపోయినా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తు శకం 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చింది ఎవరు అని కూడా గతసారి అడిగారు. బ్రిటిష్ యువరాణి అయినటువంటి మొదటి ఎలిజబెత్ రాణి వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. తర్వాత గతంలో ఇంకొక రకంగా కూడా దీని మీద ప్రశ్న అడిగారు. గతంలో ఇంకొక రకంగా ఏ విధంగా దీని మీద ప్రశ్న రావటం జరిగింది అని అంటే
మనము చూస్తే ఇప్పుడు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు పంపించారు వ్యాపారం చేయడానికంటే ప్రభుత్వం వారే, అంటే డచ్ ప్రభుత్వమే వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళని పంపించారు. అలాగే మనం చూస్తే పోర్చుగీస్ వాళ్ళు కూడా పోర్చుగీస్ ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళని పంపించింది. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకునే ఫ్రెంచ్ వారిని కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి పంపించింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ప్రభుత్వపు కంపెనీ కాదు. వీళ్ళు ప్రైవేటు భూస్వాములు ఒక కంపెనీగా ఏర్పడి ప్రభుత్వం యొక్క అనుమతితోటి వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళు భారతదేశానికి వచ్చారు. అంటే దీన్ని ఎలా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది అని మనం అభ్యర్థులు గమనిస్తే ఎలా అడగడానికి అవకాశం ఉందంటే ఈ క్రింది భారతదేశానికి వ్యాపారం వచ్చేటువంటి ఐరోపా కంపెనీల్లో ప్రైవేటు కంపెనీ ఏది? పోర్చుగీస్ కంపెనీ, డచ్ కంపెనీ, బ్రిటిష్ కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ అని అంటే ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇది ప్రైవేట్ కంపెనీ, మిగతా అన్ని కూడా ప్రభుత్వ కంపెనీలు అన్న విషయం మనకి అర్థం కావాలి. తర్వాత వీళ్ళు 70,000 పౌండ్లు, సుమారు 70,000 పౌండ్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మూలధనంతో వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ 2,000 మంది భూస్వాములు 70,000 పౌండ్ల మూలధనంతో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేస్తే మొదటి ఎలిజబెత్ రాణి 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ఆమె అనుమతించిన వెంటనే చాలా హ్యాపీగా వాళ్ళు బయలుదేరి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళలో ఒకడికి డౌట్ వచ్చింది. మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మేడం అన్నాడు. ఏంట్రా పర్మిషన్ ఇచ్చాం కదా, ఇంకేంటి ఈ డౌటు అని అంటే ఏం లేదు మేడం నాది చిన్న డౌట్ అని అన్నాడు. ఏంటి మేడం, ఏంట్రా అన్నది. అంటే మేడం ఇప్పుడు మేము వెళ్తాం వ్యాపారం చేసుకోవడానికి, వెళ్ళి అక్కడ ఇండియాలో వ్యాపారం ప్రారంభిస్తాం. మళ్ళా మన వెనకాల మన దేశస్తులు ఇంకొక 100 మంది పోగయి ఈరోజు మేము ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టుకున్నాం, వాళ్ళు ఇంకొక పేరు మార్చుకొని వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవడానికి వస్తే అక్కడ ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళతో మనం పోటీపడి మన దేశం యొక్క పరువు కాపాడాలి, బిజినెస్లో నెంబర్ 1కి ఇంగ్లాండ్ తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక కంపెనీ వచ్చి మన దేశ కంపెనీ పోటీ పడితే మేము కొట్టాడుకోవడం సరిపోతుంది తప్ప అప్పుడు మేము కొట్టాడుకుంటే పోర్చుగీస్ వాడో డచ్ వాడో బిజినెస్ మొత్తం ప్రాఫిట్ అంతా వాడు తీసుకెళ్ళిపోతాడు, మనం నష్టపోతాం మేడం అని అన్నారు. అవును కరెక్టే, బాగానే ఉంది, అయితే నేనేం చేయాలరా అన్నది. ఏం లేదు మేడం, వేరే వాళ్ళకి ఇంకెవ్వరికి కూడా అనుమతి ఇవ్వకుండా ఓన్లీ మాకే అనుమతి ఇచ్చేటట్టు ఒక లెటర్ ఇవ్వండి మేడం అన్నాడు. ఓకే అని చెప్పి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు వీళ్ళకి ఏం చేశారంటే ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి గుత్తాధిపత్యాన్ని బ్రిటిష్ రాణి అయినటువంటి మొదటి ఎలిజబెత్ రాణి ఇచ్చింది. గుత్తాధిపత్యము అంటే భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీకి తప్ప మరి ఏ ఇతర కంపెనీకి కూడా అనుమతి లేకుండా ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకోవాలి అని ఇచ్చేటువంటి అనుమతిని ఏమంటారంటే ఈ యొక్క గుత్తాధిపత్యము అంటారు. తర్వాత ఎలిజబెత్ రాణి తర్వాత జేమ్స్ I వచ్చాడు. వాడు 15 years కాల పరిమితిని తీసేసి ఇక పూర్తిగా మీరు ఎంతకాలం భారతదేశంలో వ్యాపారం చేసుకున్నా మీకే గుత్తాధిపత్యం ఇస్తున్నామని చెప్పేసి మొత్తం కూడా ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళ అనుమతి ఇచ్చారు. ఈ విధంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. 200 మంది భూస్వాములు వాళ్ళ కోరిక నెరవేరింది. ఎప్పటి నుంచో ఇండియాలో వ్యాపారం చేయాలన్నటువంటి వాళ్ళ ఆశ నెరవేరి ఎలిజబెత్ రాణి గారు అనుమతించారు. తర్వాత 15 సంవత్సరాలు మనకి అనుమతించింది గుత్తాధిపత్యం, మనం ఇంకెవడు రాడు అని వాళ్ళు చాలా హుషారుగా వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకొక డౌట్ వచ్చింది. మళ్ళా వెనక్కి వచ్చి మరలా మేడం అన్నారు. మరలా ఏమైందిరా మీకు, ఆల్రెడీ అనుమతి ఇచ్చాం కదా, 15 years ఇచ్చాం కదా, ఎవరు రావద్దన్నాం కదా, ఇంకేంటి మరలా ఏం కావాలి అని అడిగింది ఎలిజబెత్ రాణి. ఏం లేదు మేడం, భారతదేశంలో ఒక రాజు పరిపాలిస్తున్నాడు, మొఘల్ చక్రవర్తి, ఆయన పేరు అక్బర్ అంట. అక్బర్ గారు భారతదేశంలో పరిపాలిస్తున్నారు. మేము వెళ్ళి మేము వ్యాపారం చేసుకుంటామంటే ఎవడు అనుమతిస్తాడు మేడం, వాళ్ళు ఎవరు మేడం, మీరు ఒక లెటర్ ఇవ్వండి, రికమెండేషన్ లెటర్. మీరు ఒక లెటర్ ఇస్తే ఇది తీసుకెళ్ళి నేను అక్బర్ చక్రవర్తికి ఇస్తాం,
అప్పుడు అక్బర్ గారు వెంటనే మాకు వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు మేడం, ప్లీజ్ మేడం కొంచెం ఇన్ని చేశారు కదా, కొంచెం లెటర్ కూడా ఇవ్వండి అని అడిగారు. సో ఓకే అదే కదా తీసుకురండి, మీ లెటర్ తీసుకురండి అన్నది. వెంటనే లెటర్ రాసి, అప్పుడు అక్బర్ పేరు తెలియదు ఆమెకి, ఆమె ఏముందంటే తూర్పు దేశపు రాజా అని చెప్పి సంబోధిస్తూ ఒక లెటర్ రాసి, తూర్పు దేశపు రాజా ఇదిగో మా వాళ్ళు వస్తున్నారు, వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చారు. తర్వాత ఈ 200 మంది ఏం చేశారంటే ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకనంటే 70,000 పౌండ్లతోటి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత బ్రిటిష్ ఎలిజబెత్ రాణి ఓన్లీ వీళ్ళకు మాత్రమే అనుమతించింది. అది కూడా భారతదేశంలో వ్యాపారం చేయడానికి గుత్తాధిపత్యం వీళ్ళకు మాత్రమే ఇచ్చింది. అక్బర్ చక్రవర్తికి రికమెండేషన్తో ఒక లెటర్ రాసింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వీళ్ళు ఏమన్నారంటే రాల్ఫ్ పిచ్ అనేవాడిని పిలిచి, అరే పిచ్ నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి అక్బర్ చక్రవర్తికి లెటర్ చూపించి పర్మిషన్ తీసుకొని రా, ఈలోపు మనం సరుకు ఇవన్నీ కూడా రెడీ చేసి షిప్ని మేము రెడీ చేస్తాం, మనం హ్యాపీగా వెళ్ళిపోయి మనం బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పేసి రాల్ఫ్ పిచ్ అనేటువంటి వాడిని ఏం చేశారంటే ముందుగా పంపించారు. ఈ రాల్ఫ్ పిచ్ అనేటువంటి వాడు చాలా హుషారుగా యాక్టివ్గా వాడు వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎందుకనంటే రికమెండేషన్ లెటర్ ఎవరు? ఎలిజబెత్ రాణి గారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే హైదరాబాదులో ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలనుకోండి, ఒక షాప్ ఓపెన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఒక చిన్న లెటర్ రాసి, ఏమంటే కేసీఆర్ గారు మా రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు, వాడు చిన్న షాప్ ఓపెన్ చేసుకుంటాడంట, మీరు అనుమతిస్తారా అని ఒక లెటర్ రాసిన, లేదంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్లో కానీ అమరావతిలో కానీ మా వాడు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నాడని ఒక లెటర్ రాసినా వాళ్ళు ఎంతో హుషారుగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రికి రికమెండేషన్ లెటర్ పంపిస్తే అది ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. అలాగే రాల్ఫ్ పిచ్ చేతిలో పవర్ఫుల్ లెటర్ ఉంది, ఆ లెటర్ తీసుకొని చాలా హుషారుగా వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఎప్పుడైతే రాల్ఫ్ పిచ్ బయలుదేరి వెళ్తా ఉన్నాడో 1603 సంవత్సరానికల్లా వెళ్తునేసరికి పోర్చుగీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. పోర్చుగీస్ వాడి యొక్క పని ఏంటంటే వాడి వ్యాపారంతో పాటు ఎప్పుడు కూడా ఒక కన్ను బ్రిటిష్ వాడి మీద వాడు కన్ను పెడతాడు. వాడు ఎంటర్ అయితే మన వ్యాపార సామ్రాజ్యం దెబ్బతింటుందేమో అని ఎప్పటికప్పుడు వాడిని రానియకుండా కోసం వాడు నిఘా వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎలిజబెత్ రాణి అనుమతించిందని ఒక లెటర్ తీసుకొని రాల్ఫ్ పిచ్ అక్బర్ చక్రవర్తి దగ్గరికి వస్తున్నాడన్న విషయం పోర్చుగీస్ వాడికి ఇన్ఫర్మేషన్ అందింది. వెంటనే పోర్చుగీస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్బర్ దగ్గరికి వెళ్ళిపోయారు. అక్బర్ దగ్గరికి వెళ్ళి రాజుగారు అందులోనే చెప్పండి అన్నాడు. రాజుగారు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఒక లెటర్ తీసుకుని వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడుగుతారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వద్దు సార్, ఎందుకనంటే వాళ్ళు మంచోళ్ళు కాదండి. ఎందుకు మంచోళ్ళు కాదంటే కొంచెం మీరు అవకాశం ఇస్తే చివరికి మీకే స్థానం లేకుండా చేస్తారు సార్, వాళ్ళకి ఇవ్వద్దు అని వాళ్ళు చెప్పారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రైన్లో పోతూ ఉంటే మనము చాలామంది ట్రైన్లో ప్లేస్ లేక నిలబడి ఉంటారు. మనం పాపం కూర్చోరని చెప్పి ఎవరికైనా కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఇచ్చామనుకోండి, కొంచెం ప్లేస్ ఇస్తే ఒక అరగంట తర్వాత పరిస్థితి ఏంటి తెలుసా, ఆడ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తాడు. ఇక మనం ప్లేస్ కోసం మనం ఏమైపోవాలంటే ఇరుక్కొని గందరగోళం అయిపోయే పరిస్థితులు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అట్లాగే బ్రిటిషర్స్కి మీరు అనుమతిస్తే మీ పరిస్థితి కూడా అలా అవుతుంది సార్ అని పోర్చుగీస్ వాళ్ళు మొత్తం మీద బ్రిటిషర్స్ మీద వాళ్ళు లేనిపోయినవన్నీ కూడా వాళ్ళకన్నీ చెప్పేశారు. తర్వాత ఈ రాల్ఫ్ పిచ్ చాలా హుషారుగా అక్బర్ దగ్గరికి వచ్చి రాజా అందులోనే చెప్పండి అన్నాడు, నేను బ్రిటన్ దేశం నుంచి వచ్చాను, ఎలిజబెత్ మహారాణి గారు మీకు ఒక లెటర్ ఇవ్వమన్నారు, వ్యాపారం చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే అక్బర్ చక్రవర్తి ఆ లెటర్ చూసుకొని వాళ్ళకి ఏం చేసి చదివి ఏమన్నాడంటే, ఆల్రెడీ భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మేము మీకు అనుమతి ఇవ్వం, వెళ్ళిపోండి అన్నాడు. అనంటే చాలా నిరాశతో ఈ పిచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఈ రాల్ఫ్ పిచ్ అక్కడ యూరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 200 మంది వాళ్ళంతా సరుకులు రెడీ చేసుకొని షిప్ రెడీ చేసి భారతదేశానికి వాళ్ళు రెడీ అయ్యారు. కానీ ఈ పిచ్చోళ్ళగా వస్తామంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఎరా పిచ్
ఏమైందిరా పిచ్చి పట్లాగా వస్తున్నావు, హుషారుగా వస్తావు అనుకుంటే ఏడుపోకుండా వస్తున్నావు, ఏమైందనంటే అక్బర్ చక్రవర్తి మనకు పర్మిషన్ ఇవ్వలేదురా వ్యాపారం చేసుకోవడానికి అన్నారు. అవునా, చాలా డల్ అయిపోయారు. అయినా సరే మరలా మనం ప్రయత్నం చేద్దాం, వేచి ఉందాం అని కొంతకాలం ఆగారు. ఈలోపు అక్బర్ చక్రవర్తి ప్లేసులో జహంగీర్ అనేటువంటి ఆయన రాజు అయ్యాడు. జహంగీర్ అనేటువంటి ఆయన రాజు అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 4 నౌకల్లో 4 ఓడలు తీసుకొని 4 బృందాలుగా తూర్పు దేశాలకి వ్యాపారం చేయడానికి వాళ్ళు బయలుదేరారు. 4 బృందాలు బయలుదేరారు. ఈ 4 బృందాల్లో మొదటి బృందం జేమ్స్ లంకాస్టర్ అనేటువంటి మొదటి నౌకలో 4 నౌకాయానాలు బయలుదేరినాయి. ఈ 4 నౌకాయానంలో జేమ్స్ లంకాస్టర్ అనేటువంటి వాడి నాయకత్వంలో ఈ యొక్క నౌకాయానం వీళ్ళంతా ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. ఇండోనేషియాకి వెళ్ళిపోయి ఇండోనేషియాలోనే వాళ్ళంతా కూడా అక్కడే వాళ్ళ వ్యాపారం చేశారు. వాళ్ళు అక్కడనే ఇదైపోయారు. రెండో బృందం హెన్రీ మిడిల్టన్ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ బృందం వీళ్ళు ఆంబయానా అనేటువంటి ప్రాంతం మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. సో వీళ్ళు కూడా అలాగే వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా కూడా అలాగే ఉంది. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 3వ నౌక 4వ నౌక ఈ 2 కూడా మనకి ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 భారతదేశానికి వచ్చినాయి. ఈ భారతదేశానికి వచ్చినటువంటి నౌకలో 3వ నౌక ఎవరంటే హకిన్స్. అసలు ఈ హకిన్స్ ఎవడయ్యారంటే ఎలిజబెత్ రాణి గారి తర్వాత జేమ్స్ I అనేటువంటి వాడు చక్రవర్తి అయ్యాడు. జేమ్స్ I చక్రవర్తి అయిన తర్వాత ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు జేమ్స్ గారి దగ్గరికి వెళ్ళారు. సార్, మేము మీ మమ్మీ దగ్గర ఒక లెటర్ పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకొని తూర్పు దేశంలో భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి కోసం మా పిచ్చిగాడిని పంపిస్తే ఆడు పిచ్చి పట్టి వచ్చినట్టు వచ్చాడు. అక్బర్ చక్రవర్తి అనుమతి ఇవ్వలేదు సార్. మేడం గారు మీరు చెప్పినా వాళ్ళు ఇవ్వలేదు సార్ అని అంటే జేమ్స్ Iకి కోపం వచ్చేసి అవునా, మేము చెప్తేనే పర్మిషన్ ఇవ్వలేదా, అలా అయితే ప్రైమ్ మినిస్టర్ రారా అంటే వచ్చేసాడు ప్రైమ్ మినిస్టర్. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పేరే హకిన్స్. ప్రైమ్ మినిస్టర్ పిలిచి హకిన్స్ నువ్వే డైరెక్ట్గా వెళ్ళి భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజుతో మాట్లాడి తర్వాత నువ్వు పర్మిషన్ తీసుకొని రా అని చెప్పి హకిన్స్కి ఆర్డర్ పాస్ చేశాడు. అప్పుడు హకిన్స్ డైరెక్ట్గా ఈ యొక్క 3వ నౌకలో బయలుదేరి 1608వ సంవత్సరంలో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా హకిన్స్ 1608వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు. వచ్చి జహంగీర్ ఆస్థానానికి వెళ్ళాడు. జహంగీర్ దగ్గరికి వెళ్ళి సార్, నేను బ్రిటిష్ యువరాజు గారు అటువంటి జేమ్స్ I ప్రధానమంత్రిని, అక్కడి నుంచి మేము వచ్చాం వ్యాపారం చేసుకోవడానికి, మా వాళ్ళకి అనుమతి కోసం మేము వచ్చాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి అని అంటే మొదట్లో ఏం చేశారంటే సూరత్ అనేటువంటి పట్టణానికి జహంగీర్ వీళ్ళకి అనుమతించాడు. ఎప్పుడైతే జహంగీర్ సూరత్ అనే పట్టణంలో ఈ యొక్క బ్రిటిషర్స్కి అనుమతి ఇచ్చారని తెలిసిందో వెంటనే పోర్చుగీస్ వాళ్ళు మరలా పరిగెత్తుకుంటా వచ్చేశారు. పోర్చుగీస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జహంగీర్ తోటి చెప్పేశారు, సార్ మళ్ళీ మీరు వాళ్ళకి ఎట్లా అనుమతించారు, మీ డాడీ గారు వస్తేనే వాళ్ళకి ఇవ్వకుండా పంపించేశారు అక్బర్ చక్రవర్తి, వాళ్ళు మంచోడు కాదు సార్, మీరు వాళ్ళకి అనుమతిస్తే వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేస్తారు, వాళ్ళని బతిమలాడాడు, అవసరమైతే మేము మా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని వాళ్ళని బెదిరించారు. మొత్తం మీద పోర్చుగీస్ వారి యొక్క ఒత్తిడి కారణాన్ని బట్టి ఏం చేశారంటే వీళ్ళు మళ్ళా సూరత్లో ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసేస్తే సూరత్ పట్టణ రద్దు చేయటం బట్టి హకిన్స్ మళ్ళా నిరాశతోటి వాడు ఇండియాకి బ్రిటన్ దేశానికి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు మరలా తూర్పు ఇండియా కంపెనీ భూస్వాములు చాలా ఆసక్తితో ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా సాధించుకొని వస్తాడు అని వాళ్ళు ఎంతో ఆశతో ఉంటే అయితే వాళ్ళకి అప్పుడు కూడా నిరాశ ఏర్పడింది. ఎందుకు నిరాశ ఏర్పడింది అని అంటే వాళ్ళు ఎంతగా ఆశ పెట్టుకున్న నిరాశ ఏర్పడడానికి కారణం ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా సాధిస్తాడు అనుకున్నారు. కానీ హకిన్స్ కూడా దాన్ని సాధించలేక నిరాశతో వెళ్ళిపోయాడు. సో ఈ టైంలో ఏం జరిగింది అని అంటే ఈ టైంలో ఇంకొక నౌక మీద వచ్చినటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హిప్సన్.
ఈ హిప్సన్ అనేటువంటి వాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా గమనిస్తున్నాడు. గమనించి అంటే ఇప్పుడు హకిన్స్ వెళ్తేనే మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ పర్మిషన్ ఇవ్వకపోతే మరి ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఇంకేమన్నా అవకాశం ఉందా అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఉత్తర భారతదేశం అంతా కూడా మొఘల్ చక్రవర్తుల యొక్క ఆధీనంలో ఉంది. మరి దక్షిణ భారతదేశంలో చిన్న చిన్న సామ్రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నాయి. చిన్న స్వతంత్రమైనటువంటి సామ్రాజ్యాలు దక్షిణ భారతదేశంలో పరిపాలిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ స్వతంత్ర సామ్రాజ్యాలు ఏవైతే దక్షిణ భారతదేశంలో ఉన్నాయో వాటిల్లో గోల్కొండ నవాబు యొక్క ఆధీనంలో, కుల్ కుతుబ్ షా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వీడికి వచ్చిన ఆలోచన వెంటనే వీడు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ 1605లో డచ్చి వాళ్ళు మచిలీపట్నం అనే ప్రాంతానికి వాళ్ళు వెళితే ఈ గోల్కొండ నవాబు ఇవేమి ఆలోచించరు. ఎవడికి పోయినా వ్యాపారం చేసుకోవాలి సార్, సరే బ్రతకడానికి వచ్చావుగా చేసుకో వ్యాపారం అని వెంటనే సంతకం పెట్టేస్తాడు. ఇది వీడికి అర్థమైపోయింది. వెంటనే హిప్సన్ 1600 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హిప్సన్ 1611లో గ్లోబ్ అనేటువంటి నౌక పేరు కూడా ఇంపార్టెంట్. గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా మచిలీపట్నాన్ని చేరుకున్నాడు. మచిలీపట్నంలో వ్యాపారం చేసుకోవడానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా, గోల్కొండ నవాబు అయినటువంటి కులీ కుతుబ్ షా హిప్సన్కి వీళ్ళకి అనుమతించాడు. ఇక్కడ బిట్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అంటే, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క తొలి వర్తక స్థావరం ఏదంటే మనం సూరత్ చెప్పాలి. సూరత్లోని హకిన్స్కి మనకి అనుమతించారు. భారతదేశంలో బ్రిటిష్ వారి రెండవ వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం చెప్పాలి. అలా కాకుండా దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం చెప్పాలి. మచిలీపట్నంలో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నటువంటి రెండవ ఐరోపా వారు ఎవరంటే బ్రిటిష్ వారు అని చెప్పాలి. మొదటి వారు డచ్ వారు, రెండో వాళ్ళు బ్రిటిష్ వారు. ఈ విధంగా దీని మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విధంగా మచిలీపట్నంలో వీళ్ళకి అవకాశం దొరికినా వీళ్ళు తృప్తి చెందకుండా వీళ్ళకి ఏమైందనంటే 1600 ఆ టైంలో 15 ఆ సంవత్సరంలో మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, సార్ భారతదేశ చక్రవర్తులు చాలా గట్టివాళ్ళు, మొండివాళ్ళు, ధైర్యవంతులు, మన బెదిరింపులకు వాళ్ళు లొంగరు సార్, మన బెదిరింపులకు వాళ్ళు లొంగరు. ఎలాగైనా సరే మనం వాళ్ళని భయపెట్టడం కన్నా బ్రతిమలాడి వాళ్ళు ఏ విధంగానైనా వ్యాపార మూతలు మనం పొందుకోవాలి సార్. అలా పంపించడానికి సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తిని పంపించండి సార్ అని చెప్పి అడిగినప్పుడు రాజుగారికి కరెక్టే, ఇది మంచి ఆలోచనలాగా ఉంది అనిపించి, ఎవరక్కడ అన్నాడు. అంటే మన దేశంలో సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎవరున్నారు అలాంటి వ్యక్తి అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి పేరే ఏంటంటే సర్ థామస్ రో. 1615వ సంవత్సరంలో సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి. సర్ థామస్ రో వ్యక్తి అంటే ఎలాంటి పవర్ఫుల్ వ్యక్తి అని అంటే, ఇతడు అవసరమైతే తెలివితేటలు ఉపయోగించగలడు, తన వాక్చాతుర్యంతో ఎలాంటి వ్యక్తినైనా కూడా కన్విన్స్ చేయగలడు, నందిని తిమ్మి చేయగలడు, తిమ్మిని నంది చేయగలడు. అంత సామర్థ్యమైనటువంటి వ్యక్తి ఈ యొక్క సర్ థామస్ రో. ఈ సర్ థామస్ రోకి రాజు పిలిచి, థామస్ రో ఇలాంటి పరిస్థితి వచ్చింది, భారతదేశానికి వెళ్ళి నువ్వు మనకు ఐరోపా వారికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అనుమతి ఇప్పించాలి అని అంటే, సార్ అదెంత పని, నేను చూసుకుంటాను సార్ అన్నాడు. లేదు, భారతదేశాన్ని నువ్వు తక్కువ అంచనా ఇవ్వద్దు, అక్కడ చక్రవర్తులు అంత సామాన్యంగా లొంగరు అని చెప్పి నేను చెప్తే, లేదు సార్ నేనున్నాను, నేను ఖచ్చితంగా దాన్ని సాధిస్తాను అన్నాడు థామస్ రో. ఆ విధంగా వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత, భారతదేశానికి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా జహాంగీర్ నుంచి అనుమతి తీసుకోవాలి అని ఆలోచించాడు. థామస్ రో ఎలాంటి తెలివిగలవాడు అని అంటే, ఎదుటివారి సామర్థ్యంతో పాటు ఎదుటివాడి బలహీనతను కూడా పసిగట్టగలిగినటువంటి వ్యక్తి సర్ థామస్ రో. జహాంగీర్ సామర్థ్యం ఏంటి, జహాంగీర్ బలహీనత ఏంటి అని ఆలోచించాడు. ఈ రెండు ఆలోచిస్తే జహాంగీర్ సామర్థ్యం, జహాంగీర్ బలహీనత
ఈ రెండు ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తే ఆయనకి ఒకటి అర్థమైపోయింది. జహంగీర్ బలహీనతల్లో రెండు ఉన్నాయి. ఒకటి బాగా తాగుతాడు, రెండోది ఏంటంటే ఆయనకి అమ్మాయి విషయంలో అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఆయన చాలా వీక్నెస్గా ఉన్నాడు. ఇంతకీ దీన్ని పసిగట్టాడు ఈ యొక్క సర్ థామస్ రావు. ఆయన పేరు ఏంటి, అమ్మాయి పేరు ఏంటంటే నూర్జహాన్. ఈ నూర్జహాన్ అనేటువంటి ఆమె కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేగుస్తాడు, తర్వాత ఆమె ఏం చెప్తే అది చేస్తాడు. సో దీనితో ఈయనకి అర్థమైపోయింది, అంటే నూర్జహాన్ను పట్టుకుంటే మన పని సులువైపోతుంది అనుకున్నాడు. వెంటనే థామస్ రో నూర్జహాన్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత నూర్జహాన్ బలహీనత ఏంటో ఎంక్వైరీ చేశాడు. అంటే ఆమెకి చీరలన్నా నగలన్నా విపరీతమైన పిచ్చి. అంతే, మంచి మంచి చీరలు, పట్టు చీరలు, మంచి నగలు తీసుకొచ్చి ఆమె ముందుంచాడు. ఉంచి వెంటనే చూసి ఆమె ఆశ్చర్యపోయి అంత విలువైనటువంటి అవన్నీ తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఏముందంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకేం కావాలి అని అడిగింది. ఏం లేదు మేడం, మేము ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాం, మాకు వ్యాపారం చేసుకోవడానికి మాకు చిన్న అనుమతి కావాలి అంటే, అదెంత పని, నేను పెట్టించుకొని వస్తాను, లెటర్ ఇవ్వండి అన్నది. అంతే, లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు. పోయి జహంగీర్ దగ్గర సంతకం పెట్టమంటే ఆయన లెటర్ కూడా చదవలేదు. నూర్జహాన్ అడగటం, ఆయన సంతకం పెట్టడం, పర్మిషన్ రావటం. 1615లో భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి భారతీయులకు అనుమతి రావటం జరిగిపోయింది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వ్యాపారం చేయటం ప్రారంభించింది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత భారతదేశం మొత్తం కూడా తమ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు, భారతదేశంలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు కలకత్తా, ముంబై, తర్వాత మద్రాస్ పట్టణాలు ఎలా నిర్మించారు, భారత యొక్క సామ్రాజ్య వ్యాపారంలో వాళ్ళు స్థిరపడటానికి కారణాలేంటి అని మనం నేర్చుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో ఈ మూడిటి గురించి, అంటే బాంబే, మద్రాస్, అలాగే కలకత్తా, ఈ మూడు పట్టణాలని ఏ విధంగా వాళ్ళు సాధించగలిగారు, ఈ మూడు పట్టణాలలో ఏ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా నేర్చుకోండి. వీటిలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ప్రతి ఇంపార్టెంట్ బిట్స్లో ప్రతి దానిలో కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1600 డిసెంబర్ 31 వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1608 హకిన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1615 సర్ థామస్ రో అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. 1611 హిప్సన్ అనేటువంటి ఆయన గ్లోబ్ అనేటువంటి నౌక ద్వారా వ్యాపారం చేయటం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్. కాబట్టి అభ్యర్థులు ప్రతి బిట్ని కూడా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ వీటిని ఫాలో అవ్వాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.